ఏ ప్రభుత్వమైనా మంచిగా పనిచేస్తుందని చెప్పడానికి there are certain specifications. ఆ స్పెసిఫికేషన్స్ ఏమిటంటే 3 ప్రధానమైనటువంటి అగ్రికల్చర్, వైద్యం, విద్య. ఈ 3 ఎవరైతే బేసిక్గా వాటిని ప్రమోట్ చేస్తారో ఆ ప్రభుత్వం గుడ్ గవర్నెన్స్ అందిస్తుందని మనం చెప్తాం. అయితే ఇప్పుడు ఈ మూడింటిలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పడానికి నేను ఎలాంటి సందేహం పడట్లేదు. మొట్టమొదటిసారిగా మనం చెప్పుకుంటే రాష్ట్ర చరిత్రలో తొలిసారి భారీగా ఫీజులు బకాయిలు పెట్టిన కూటమి ప్రభుత్వం మనం చూస్తున్నాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు 8 క్వార్టర్స్ ఫీజులు సుమారు 7,800 కోట్ల బకాయిలు పెట్టినటువంటి చంద్రబాబు సర్కార్కి ఏమనుకోవాలో మీరే చెప్పండి. మేము చెప్తే సరే మరి మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాము అన్నటువంటి ఆలోచనతో మీరు ఉండొచ్చు. కానీ దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు సజెస్ట్. మనం చాలా స్పష్టంగా ఈనాడు ప్రభుత్వం మంచి చేస్తే మంచి చేస్తుందని చెబుతాం, చెడు చేస్తే చెడు చేస్తుందని చెబుతాం. అయినా ఈ ప్రభుత్వానికి చెవులు లేవు, కళ్ళు లేవు, నోరు లేదు. ఈ పరిస్థితుల్లో నేరుగా కాలేజీలకు 6 నెలలకు ఒకసారి చెల్లిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు మొండి చేయి చూపుతున్న చంద్రబాబు సర్కార్ అని చెప్పి మీకు మనం చేస్తున్నాం. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి తీరు ఎలా ఉందంటే ఇది వలస. అందుకే ప్రభుత్వ బకాయిలు చెల్లించకపోవటం వల్ల విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్న కళాశాల యాజమాన్యాలు, అప్పులు చేసి ఫీజులు కడుతున్న తల్లిదండ్రులు, నేననేది ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో తెలుసా? మీరు ఇచ్చినటువంటి హామీలకు, ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీలకు తలవొగ్గి ఓటేసినటువంటి ఓటర్కి మీరు ఇచ్చినటువంటి గొప్ప సదుపాయం కల్పించారు కదయ్యా. తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో తెలుసా? కొన్ని కళాశాలలో ఫీజులు కడితే కానీ విద్యార్థులపై సర్టిఫికేట్లు ఇవ్వనటువంటి పరిస్థితి. ఇది ఎక్కడి అన్యాయం? ఫీజు రియంబర్స్మెంట్కు అర్హత ఉండి కాలేజీల్లో జాయిన్ అయిన మీద పేద విద్యార్థులు, ప్రభుత్వ విద్యార్థులు నిధులు విడుదల చేయకపోవటం వలన, కాలేజీల ఫీజులు కట్టమని ఒత్తిడి తేవడం వలన వాళ్ళు అప్పులు చేయలేక మధ్యలోనే ఎడ్యుకేషన్కి గుడ్ బై చెప్తున్నారు. ఇది ఎప్పుడు కూడాను మన జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఒక్కనాడు కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తలేదని మీకు మనవి చేస్తున్నాం. వీఆర్ ఛాలెంజింగ్ ఆన్ దిస్. If anybody would like to come forward, come to a common dais.
నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఛాలెంజ్ రిసీవ్ చేసుకోండి, మీకు దమ్ముంటే రిసీవ్ చేసుకోండి, రండి. అంతేగాని ఇలాంటి పరిస్థితులు ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలు చెల్లించకపోవడంతో మధ్యలోనే విద్యార్థుల మీద ఒత్తిడి తెస్తున్న విద్యా సంస్థలు. మరి వాళ్ళకి ఎవరైతే వారికి డబ్బులు కావాలి, అందుకు ఆ ఫీజులు రిక్వైర్మెంట్ ఫీజులు ఏవైతే ఉన్నాయో అది కట్టాలి అని చెప్పి బకాయిలు చెల్లించేటంత వరకు కూడా వీళ్ళు చాలా సీరియస్గా వాళ్ళు ఒత్తిడి పెడుతున్నారు. మీకు తెలుసు, ఇవాళ మనం నాడు నేడులో కానీ లేదు అలాగే విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ విదేశీ విద్య విధానంలో కానీ ఎన్నో డెవలప్మెంట్స్ చేశారు. వాటన్నిటినీ కాదని ఇవాళ అందులో ఒక్కటైనా చేస్తున్నారా? సోమి సింగిల్ ఇష్యూ. తర్వాత మీకు తెలుసు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చేయాలని చెప్పి ఎంత ఆత్రం పడుతున్నారో మీరు చూశారు. 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటైజ్ చేయాలని చెప్పి ఎంత తొందరపడుతున్నాడో, ఎంత ఆత్రపడుతున్నారో మీరు చూశారు కదా పత్రికల్లో. దానివల్ల ఎన్ని సీట్లు, ఎంత 1500 సీట్లు లాస్ ప్రతి సంవత్సరానికి. అంటే 1500 మంది పేదవాళ్ళ జీవితాల్లో మీరు ఈవేళ దెబ్బ కొట్టారు, అంతే కదా. ఇలాంటి పరిస్థితులు మునిపెన్నడూ కానరాలేదు. ఈనాడు మనం అవి చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఉద్యమం ద్వారా మేము చేస్తున్నాం. అదే మీరు కోటి సంతకాలు సేకరణ చేస్తున్నారు. అవి అయిన వెంటనే ఇది గవర్నర్కి తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తాం. ఇక గవర్నర్ మహాశయుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఎనీహౌ ఇవాళ కాలేజీలని ప్రైవేటైజ్ చేయాలన్నా, మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేయాలన్న ఆలోచన అనేటువంటిది క్షుద్రమైనటువంటిది. దీనికి మించినటువంటి పరిస్థితి ఇంకోటి ఏది ఉండదని చెప్పి తెలియజేస్తున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.